గే అని అంటున్నావు కదా, అంటే ఎలా తెలిసింది ఆ విషయం? నా దగ్గరికి రాకుండా థర్డ్ పర్సన్ కి ఇంట్రెస్ట్ ఉంది మేడం. ప్రూఫ్ ఉంది మేడం, డైలీ వస్తాడు మేడం, తనే తీసుకొస్తాడు మేడం. పాలు ఏం కలిపిస్తున్నావు నువ్వు? కలిపి ఇచ్చానండి. ప్రూఫ్ ఏంటి మేడం? ఉండను అంటుంది, అదే నువ్వు కోరుకుంటున్నావు? ఇదిగోదు మేడం, మా అమ్మాయి ఇంత నాకు చాలా ఇష్టం మేడం. పెళ్ళి అందుకే చేసుకున్నావు, పెళ్ళం దగ్గరికి అందరినీ పెట్టుకోవడానికి. ఇంకా డబ్బులు కూడా తీసుకుంటున్నావా? అలా ఎందుకు తీసుకుంటా మేడం? మరి లేకపోతే పంపిస్తావు ఎందుకు మరి? నాకు అలా ముట్టుకోవడం ఇలా ఉండడం నాకు ఇష్టం పెళ్లి లేదు మేడం. చేసుకున్నావు అయితే అన్ని షేర్ చేసుకుంటా అన్ని చేయండి. అంటే వాళ్ళ వైఫ్ వెళ్ళలేదు మేడం వాళ్ళు. నేను ఎందుకు వెళ్తాను మేడం? నిజం చెప్పు, అబద్ధాలు చెప్పు, ఇద్దరు కలిసి నా ఎవరు మేడం? ఇతనే? ఇతనే. ఇతనే అండి. సార్ ఏంటి సార్ కాలర్? నమస్తే. ఎన్నెన్నో జన్మల బంధం, ఈ జీవితంలో ఎవరిది అసలు నిజం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు మిర్చి మాధవి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఈ రోజు ఒక సమస్యతోటి బొబ్బిలి నుంచి ప్రవీణ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ప్రవీణ, బొబ్బిలిలో ఎక్కడుంటావు? లోకల్లో ఉంటాను మేడం. అమ్మ నాన్న అంతా ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తుంటాను. పొలం పని చేస్తుంటారు. ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? బీటెక్ చేసి. నీ సమస్య ఏంటి? ఇక్కడి వరకు ఎందుకు వచ్చావు? నాకు మ్యారేజ్ 1 year అవుతుంది మేడం. మా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు, కానీ నన్ను టచ్ చేయడు అసలు. నా దగ్గరికి అంటేనే రాడు మేడం, కానీ అంటే చాలా ఇష్టం. మళ్ళీ అదేంటది? ఎందుకని? అంటే మీరు కంబైన్డ్ ఫ్యామిలీయా ఎట్లా? అత్తమామలందరూ కలిసి బెడ్రూమ్ లో కూడా నన్ను టచ్ చేయడు మేడం అసలు. అదే అసలు నన్ను సంవత్సరం నుంచి కూడా? అవును మేడం. నువ్వు అడగలేదా? అంటే నువ్వు వెళ్ళవా? వెళ్తాను మేడం, ఎంత మాట్లాడి ఇద్దామన్నా, ఇంత దగ్గరికి వెళ్దామన్నా నన్ను అవాయిడ్ చేస్తుంటాడు మొత్తం. అంటే ఇష్టం, మీరు బాగా చూసుకుంటాడు, కానీ మీ దగ్గర నా దగ్గర మరి ఇప్పుడు ఏంటి నీకు? ఏది సమస్య ఏంటి అసలు? ప్రాబ్లం ఏంటి? నాకు ఇష్టం మేడం తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకి ఇష్టం. కాకపోతే 2-3 months అవుతుంది మేడం తెలిసిందంతే. గే అని గే అని తెలిసింది. నీకు ఎలా తెలిసిందమ్మా? నువ్వు గే అని అంటున్నావు కదా, అంటే ఎలా తెలిసింది ఆ విషయం? పెళ్ళైనప్పటి నుంచి మేడం డైలీ పాలిచ్చి పడుకోబెడతాడు. ఆ నిద్ర మత్తు, మరి ఏందో మత్తు ఇస్తాడో టాబ్లెట్స్ అయితే తెలీదు, కానీ నిద్రపోతాను. ఒక రోజు తాగినట్టు నటించిన, కానీ తాగలేదు మేడం. ఒక రోజు అంటే ఎన్నాళ్ళ కిందట ఇది? ఒక 3-4 months కింద మేడం నేను అట్లా చేసింది. ఆహా, అంటే నువ్వు అతను ఇచ్చిన పాలు తీసుకోలేదు? తీసుకుంటే నటించాను మేడం నేను. ఇంకా అప్పుడు తెలిసింది, అంటే మా బెడ్రూమ్ లో కూడా థర్డ్ పర్సన్ రావడం స్టార్ట్ అయ్యి మేడం. తను ఎందుకు వస్తుంది అనేసి అబ్జర్వ్ చేస్తే ఈయన నా దగ్గరికి రాకుండా థర్డ్ పర్సన్ కి ఇంట్రెస్ట్ ఉన్నాడు మేడం. ఓహో, నాకు అర్థమైంది. ఓవరాల్ గా స్టోరీ మొత్తం అర్థమైంది ఏంటంటే, ఆ పర్సన్ గే, ఆ పర్సన్ ప్లేస్ లో వేరే పర్సన్ పంపిస్తున్నాడు. దానికోసం నీకు పాలు ఇచ్చి పడుకోబెట్టాడు. ఇది అని తెలియకుండా రోజు ఆ మత్తు మందు కలిపించి ఈమెకి పాలు తాగిపించడం, అది ఒక రోజు మేడం. రైట్. ఎన్నాళ్ళ నుంచి ఇది? 1 year నుంచి? 1 year నుంచి మేడం. అంటే పెళ్ళైన తర్వాత నేనేమనుకున్నా అంటే, స్టార్టింగ్ లో భయం ఉంటది, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయడం అట్లా ఉంటది కదా. సరేలే అని కొన్ని రోజులు అట్లా సర్దుకుపోయినా. 1 year అవుతుంది మేడం. 1 year నుంచి కూడా అసలు నన్ను టచ్ చేయడు అసలు. నన్ను దూరం పెడతా ఉంటాడు. ఇంకా అంటే ఇప్పుడు మరి నువ్వు అడిగావా? అతన్ని అడిగావా నువ్వు? ఇలా ఎందుకు చేస్తున్నావు ఏంటి అసలు? నువ్వు ఉండాల్సిన ప్లేస్ లో వేరే పర్సన్ పంపిస్తున్నావు, నువ్వు ఇది అని చెప్పి నాకు ఎందుకు చెప్పలేదని అంటే క్వశ్చన్ కూడా ఏం చేయలేదా? చేసినా గానీ నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఇబ్బంది పెట్టదలుచుకోలే నేను అంటాడు మేడం. మరి నువ్వు మీ పేరెంట్స్ గానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ గానీ చెప్పింది లేదా? ఎట్లా చెప్తాను మేడం వాళ్ళకి? ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు? తనతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను మేడం నేను. ఆయన గే అయితే నువ్వు తనతో ఎలా హ్యాపీగా ఉంటావు? సో ఇప్పుడు నువ్వు ఆయన కావాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఉండొచ్చు, కానీ నీకు జనరేషన్ ఉండదు. ఇంకా మీరు ఇంకా ప్రేమించుకొని ఆ పై ప్రేమ తప్ప మీకు ఆ జనరేషన్ ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నువ్వు అదంతా చేసుకుంటూ ఉండడానికి కాదు కదా లైఫ్. నీ హస్బెండ్ తో ఉండాలి అంటే నీకు పిల్లలు అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే అతను గే అంటున్నావు. లేదు నీకు పిల్లలు కావాలి, నీకు ఇంకా నువ్వు అంటే ఫ్యామిలీ కావాలి అంటే మాత్రం అతనితో ఉండలేవు. సో నాకు తెలిసి మీరు అమికబుల్ గా డైవర్స్ తీసుకుంటే గనక అతనికి మంచిది, నీకు మంచిది మెయిన్. ఎందుకంటే అతను ఆల్రెడీ అతని లైఫ్ సెట్ చేసేసుకున్నాడు. నువ్వు అలా కాదు కదా. నీకు మంచి భవిష్యత్తు ఉంది, బీటెక్ చదివాను అంటున్నావు. సో నువ్వు అతనితో అమికబుల్ గా అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డైవర్స్ తీసుకోవడం బెటర్. బట్ అతను ఇస్తాడా డైవర్స్ అడిగితే? ఇవ్వడు మేడం. నేను అంటే చాలా ఇష్టం మేడం, తనంటే నాకు కూడా చాలా ఇష్టం. సరే, ఇప్పుడు నీకు ఆయన ఇష్టం, ఆయనకి నువ్వు అంటే చాలా ఇష్టం. సో ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు నువ్వేమనుకున్నావు? ఇక్కడ వచ్చావు, ఆయనకి ఏం తెలిసింది, సో మరి ఇక్కడ మా దగ్గర వచ్చి నీకు ఏం న్యాయం కావాలి అది చెప్పు. మీరే చెప్పండి మేడం. ఎందుకంటే
మొత్తం కానీ Confusion, డైలామాలు ఉందంటే ఆ confusion. పర్సన్ కావాలి, ఆ, అట్లనే ఆయన గే అనేది అడ్జస్ట్ చేసుకోలేకపోతుంది. అది. రైట్, ఒకసారి ఆయన కూడా పిలిచి మాట్లాడతాం మేడం. ఎందుకు సో ఇలా చేయాల్సి దాని వచ్చింది? ద్వారా మనకి అర్థమవుతుంది ముందుకు ఆ అడుగు ఏమి వేయాలనేసి. సో మీ ఆయన పేరు ఏంటమ్మా? నవీన్ మేడం. నవీన్. నవీన్ పిలిపించండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నవీన్ కదా ఆ, పేరు? నా పేరు నవీన్ మేడం. చెప్పమ్మా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మేడం 3 నెలల నుంచి మా ఫ్యామిలీలో ఇబ్బందులు అవుతున్నాయి మేడం, గొడవలు వస్తున్నాయి. మా ఆవిడ పిలిచిందని వచ్చా మేడం. ఎందుకు ఇబ్బందులు ఏ విధంగా అవుతున్నాయి? మా ఆవిడ అనుమానిస్తుంది మేడం. అనుమానం అనుమానం మేడం. ఏమని, ఏ విధంగా? అంటే మా ఆవిడకి అదే వేరే అతను వస్తున్నాడని మా సంసారంలోకి అనుమానంలో ఉంది మేడం. మా ఆవిడ మీ ఆవిడే వేరే వాళ్ళు వస్తున్నారని నీకు అనుమానం ఇస్తుంది. అనుమానిస్తుంది ఏంటి మేడం. అసలు అది ఏ విధంగా అనుమానం? ఏ విధంగా అంటే నేను అనుమానిస్తున్నానంటే ఏ విధంగా అంటే పర్లేదు చెప్పమ్మా. నువ్వు ఎటువంటి విషయమైనా ఓపెన్ గా దాచుకోకుండా ఇక్కడ open గా చెప్పు. మాట్లాడితే నీ సొల్యూషన్ సమస్య- ఇస్తాను. ఆ. ఇక్కడ సొల్యూషన్ వస్తుంది మీకు. అంటే మా సంసారంలో వేరే అతను వస్తున్నాడని అనుమానిస్తుంది మేడం. ఆహా. అంటే నేను పిలిచేటప్పుడు వస్తున్నారా, రావట్లేదా? వస్తున్నారో రావట్లేదు మేడం. ఎలా వస్తారు మేడం? డైలీ వస్తాడు మేడం. ఆ. డైలీ మరి ఆ పర్సన్ బెడ్రూమ్ లో కాలో చేస్తాడు మేడం డైలీ. అదేంటి అది బెడ్రూమ్ లో కలవ చేయడం ఏంటి? యాక్చువల్ గా మా దగ్గర వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే భార్య గురించి భర్త చెప్తాడు, కానీ ఇక్కడ భార్య చెప్తుంది మా లైఫ్ వేరే పర్సన్ వస్తుంది. చాలా ట్విస్ట్ గా ఉంది. ఎప్పుడు అక్కడ వినని సమస్య ఈ సమస్య. అసలు ఏం జరిగిందో నువ్వు మొదటి నుంచి కొంచెం క్లియర్ గా చెప్తే ఈ సమస్య తొందరగా క్లియర్ అవుతుంది, మీ జీవితాలు కూడా బాగుపడతాయి. చెప్పు అసలు ఏం జరుగుతుంది? ఆ థర్డ్ పర్సన్ అనేది నిజమా అబద్ధమా? అబద్ధం మేడం. అబద్ధాలు చెప్పకు, నిజం చెప్పు. అసలు ఆ పర్సన్ ఎవరమ్మా? వాళ్ళ ఫ్రెండే మేడం. ఏం పేరు? అశోక్ మేడం. ఎవరు అశోక్? మా ఫ్రెండే మేడం. ఆ. అయితే పేరు కరెక్టే, మనిషి ఉన్నది కరెక్టే. అవును. మరి ఎలా నువ్వు ఏ విధంగా చెప్తున్నావు అమ్మా అతను వస్తున్నాడు అని ఖచ్చితంగా ఎలా ప్రూఫ్ చెప్తున్నావు? ఏమన్నా ఉన్నాయి? ప్రూఫ్ ఉంది మేడం. డైలీ వస్తాడు మేడం. తనే తీసుకొస్తాడు మేడం. సో నువ్వు రోజు ఏదో గ్లాస్ లో పాలతో పాటు ఏదో కల్పిస్తున్నావు అంట. ఏంటి అది? ఏం రోజు కల్పిస్తున్నావు? ఇస్తామంటే తనేమో పడుకొని లేచే వరకు ఆ తను పాలు తాగేసి పొద్దున వరకు లేకదంట. లేదు మేడం, హెల్త్ కోసం ఇస్తున్నా మేడం. పాలిస్తే తప్పేముంది మేడం? పాలు ఇవ్వడం కరెక్టే, పాలు ఏం కలిపిస్తున్నావు నువ్వు? కలిపిసి ఇచ్చాను నేను. ప్రూఫ్ ఏంటి మేడం? అసలు నేను కలిపిసి ఇచ్చాను, ఆమె చెప్తే నమ్ముతారా? మా నైట్ పడుకుంటే మార్నింగ్ వరకు లేవకుండా పడుకుంటామా మేడం? అది లేకుండా పడుకుంటే మేమేం సరే, చేస్తాం ఒకసారి మేడం? తను చెప్తుంది కదా, ఒకసారి తను తాగలేదంటే ఆ రోజు మెలుకున్నప్పుడు మీ ఫ్రెండ్ వచ్చాడని ఖచ్చితంగా చెప్తుంది. ఇంకా ఇంత తెలిసినా కూడా నువ్వేదో దాస్తున్నావు ఎందుకు? నిజం చెప్పు, అబద్ధాలు ఆడకు. నిజమా కాదా? ఇప్పుడు మీరు మీ సమస్య, మీ కాపురం ఇప్పటి వరకు వచ్చేసింది. అవును దీన్ని మేడం. కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి ఇంకా దాచే ప్రయత్నం, ఏదో బొంకే ప్రయత్నం చేయకుండా ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. అసలు నిజం ఏంటి అది తెలుసుకోవడమే మా ప్రోగ్రామ్ లక్ష్యం. నువ్వేంటి నిజం మాట్లాడు. నిజం మాట్లాడితే అన్ని సాల్వ్ అవుతాయి. నీకేంటి అమ్మాయి కావాలా వద్దా? అమ్మాయి డివోర్స్ కావాలంటుంది ఇప్పుడు అమ్మాయి. అమ్మాయి ఏంటుంది, నాకు వద్దు ఇతనితో ఉండను అంటుంది. అదే నువ్వు కోరుకుంటున్నావు? అది కాదు మేడం, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఇష్టమైతే అట్లాంటి పనులు చేస్తావా? ఇంకా నలుగురిని పంపించు. బుద్ధుండాలి చేసే పనికి. పెళ్ళి అందుకా చేసుకున్నావు, పెళ్ళం దగ్గరికి అందరినీ పెట్టుకోవడానికి. ఇంకా డబ్బులు కూడా తీసుకుంటున్నావా? అలా ఎందుకు తీసుకుంటా మేడం? మరి లేకపోతే పంపిస్తావు ఎందుకు? మరి పంపించానని గ్యారంటీ ఏంటి మేడం? చెప్తుంది కదా అమ్మాయి. అమ్మాయి నిజం చెప్తుంది చెప్పు. కదా. నేను అబద్ధాలు ఆడుతున్నాను, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా? ప్రూఫ్స్ వచ్చాక మరి నువ్వు డైరెక్ట్ గా జైలుకే వెళ్ళిపోతావు. ప్రూఫ్స్ వస్తే ఆ ప్రూఫ్ రాకుండా నువ్వు నిజం ఒప్పుకుంటే ఇక్కడతో మీ ఇంట్లో అయిపోతుంది. వాళ్ళ దగ్గర అయితే అలాగే చేస్తావా? నీ చెల్లెలో నీ అక్క దగ్గరకో ఎవరినో పంపిస్తే ఊరుకుంటావు నువ్వు? లేదు మేడం, ఊరుకుంటావా? అలా ఎలా చేస్తాం? వాళ్ళ లైఫ్ లో జరుగుతున్న ఊరుకుంటావు వాళ్ళ చూసుకోండి. లైఫ్ ఒకటి, నీ వైఫ్ అంటే బయట నుంచి వచ్చిందని చులకనా నీకు? అసలు సమస్య చెప్పు. నువ్వు పంపిస్తున్నావు, పంపించడం పోయేది పక్కన తర్వాత అసలు అలా మాట్లాడితే చేయడం కరెక్ట్ కాదు కదా. అసలు దాని గురించి తర్వాత మాట్లాడితే నువ్వు అసలు ఏంటి రీజన్ ఏంటి అలా పంపించడం గల కారణం? నువ్వు వెళ్ళకుండా అసలు ఆ ప్లేస్ లో నీ ప్లేస్ ని వేరే వాళ్ళని బట్టి చేపిస్తున్నావు. నువ్వు అసలు పక్కన కూడా కూర్చోవంట, నిజమేనా? ఆ, నిజం. దగ్గరికి వచ్చి చిరాకు పడుతుంటావంట. హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కింద పడుకుంటా మేడం, బెడ్ పైన పడుకోను. దానికి ఆమె అనుమానిస్తే నేనేం చేస్తాను అయితే చెప్పండి? భార్య కూడా పక్కనే పడుకుని కిందనే పడుకుంటుంది సరే, కదా. పడుకునేటప్పుడు కింద పడుకో, వాళ్ళు కూర్చునేటప్పుడు పక్కన కూర్చోవచ్చు కదా. కూర్చుంటున్నా మేడం పక్కన, కానీ నేను కింద కూర్చుంటానే పైన కూర్చుంటాను మేడం. ఇష్టం ఉండదు మేడం. ఆయన బెడ్ పైన చేయడం ఉంటే ఏంటంటే. నన్ను కింద పడుకోమంటాడు. ఏదో అన్నా ఏంటి నాకు అలా ముట్టుకోవడం ఇలా ఉండడం నాకు ఇష్టం పెళ్లి ఉండదు మేడం. చేసుకున్నావు అయితే సింగిల్ గా ఉండాల్సింది కదా. చేసుకున్నా మేడం, కానీ పెళ్లి అనేది ఏంటంటే ఒక సంసారం, ఒక జీవితం, నెక్స్ట్ జనరేషన్ కి అదొక వే, పాతదంతా. నీకు అంత చిరాగ్గా ఒళ్ళంతా చిట్టుపట్లు ఆడుతుందంటే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ఏంటి మేడం? అయితే ఏంటి, అయితే ఆ ఫ్రెండ్ ఎవరు, ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు? మనం ఆ ఫ్రెండ్ ని కొంచెమా మాట్లాడితే మరి అప్పుడైనా ఒప్పుకుంటావా? ఒకసారి అశోక్ ని పిలిపించండి. నమస్తే మేడం. నమస్తే మేడం. అశోక్ పేరు నా పేరు ఎక్కడి నుంచి అశోక్? ఆకువీడు మేడం. ఏం చేస్తుంటావు?
నేను బీటెక్ కంప్లీట్ చేశాను మేడం. నేను జాబ్ గురించి సెర్చింగ్ లో ఉంటున్నాను మేడం. ఓకే. తను తెలుసా నీకు? తెలుసు మేడం. తను తెలుసా? తెలీదు మేడం. అబద్ధాలు చెప్పకు. తెలీదు మేడం. సరే తెలుసుకుందాం. తెలుసు తెలీదు నీ ముఖంలో తెలుస్తుంది. లేదు మేడం. మీ ఇద్దరు ఫ్రెండ్స్? అవును మేడం. ఎంత ఫ్రెండ్స్? అన్ని షేర్ చేసుకుంటా? అన్ని షేర్ చేసుకుంటా. అంటే వాళ్ళ వైఫ్ ని షేర్ లేదు మేడం. అలాంటి కాదు మేడం. నువ్వు ఆ రోజు చూసింది ఇతనే మేడం. వస్తాడు రోజు? ఇతనే వస్తాడు మేడం డైలీ. లేదు మేడం. ఎందుకు వెళ్తావు వాళ్ళ ఇంటికి? వెళ్ళలేదు మేడం. వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్తాను మేడం? నిజం చెప్పు, అబద్ధాలు చెప్పు. ఇద్దరు కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కదా, ఎక్కడ నిజాలు చెప్తావు అక్కడ తీసుకెళ్ళమంటావా? ఇద్దరిని కలిసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం మేము. ఎందుకు మేడం? ఇద్దరు కలిసి ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నారు అనేసి. మీరెందుకు మేడం అమ్మాయి జీవితం? నిజం మాట్లాడితే నిజమే చెప్తున్నాను మేడం. అమ్మాయి చెప్తుంది కదా చూసింది. లేదు మేడం. ఎవరినో చూసి ఎవరినో అనుకుంటుంది మేడం. ఎవరో చూస్తే ఎవరు ఎందుకు అనుకుంటుంది బాబు? నేను ఎందుకు వెళ్తాను మేడం? ఏం చూసినా అంట నీ పేరు ఎందుకు చెప్తాను చెప్పు. అబద్ధాలు ఆడకుండా నిజమా కాదా? నేను మీ ఇంటికి రాలేదు ఇప్పుడు. రాలేదా? నిజం చెప్పు, ఇతనే కాదా వచ్చేది? ఇదని కాదు మేడం. ఇంకొకళ్ళు పంపిస్తా? ఎంతమందిని పంపిస్తావు? అలాగెందుకు ఇతను కాదు అన్న, అయితే ఇంకో పర్సన్ వస్తున్నాడా? అలా ఎలా పంపిస్తాం మేడం? సొంత భార్య దగ్గరికి వాళ్ళకి ఎవరైనా పంపిస్తారా మేడం? అది నీకు తెలియాలమ్మా. సొంత భార్య నాకు తెలుసు మేడం. ఆమె అనుకుంటుంది అది అనుమానించుకొని. ఎందుకు అనుకుంటది పిచ్చా? అది కాదు, ఎవరైనా అనుమానం ఇస్తే బాధతో వచ్చే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం మేము చూసిన కేసెస్. ఒక అమ్మాయి అతనే మా భర్త పంపిస్తాను చెప్పిన ఫస్ట్ కేసు ఇది. మీ ఇద్దరు నిజం మాట్లాడితే ఇక్కడే సాల్వ్ చేసి పంపిస్తాం, లేదంటే పోలీసులకు పట్టిస్తాం. మన ఎస్ఐ ఉన్నారు కదా, ఆయనకి ఫోన్ చేయండి. వాళ్ళెదురుగా మాట్లాడతారు. మీ ఇద్దరి మీద కేసు పెట్టలేదు, వాళ్ళకి చెప్పుకోండి. మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి చెప్పుకోండి. నువ్వు చెప్పట్లేవు, నువ్వు మాట్లాడలేవు, తెలియదు అంటున్నావు. ఆ అమ్మాయి ఏమో వచ్చే ఇలా ఇదంతా ఇప్పుడు టైం వేస్ట్. 2 hours నుంచి నొప్పి అసలు. అదే నువ్వు వెళ్ళలేదు, ఆయన నిన్ను పంపలేదు, మేము ఒక పర్సన్ పిలుస్తాం, ఆ పర్సన్ వచ్చాక నువ్వు అన్ని చెప్తావు. మన టీం ఎస్ఐ వాళ్ళతో మాట్లాడారు, ఆయన పంపిస్తున్నారు. ఆయన వచ్చాక వీళ్ళు ఇలా చెప్పాలో వాళ్ళు చెప్తారు. ఓకేనా? పిలిపించండి ఒకసారి. సార్ నీతో కాంటాక్ట్ అయ్యండి, పిలిపించండి. ఇతనే మాట్లాడుతున్నా ఇందా నుంచి మాట్లాడలేదు కదా. ఇతనే అండి బాగా ఇద్దరు యాక్చువల్లీ. తీసుకెళ్ళండి. నువ్వేం చేస్తున్నావు? ఆవిడైతే లేదు మేడం, మేము చేస్తాం మేడం. ఏది రాకుండా చూడండి నేను చెప్పేస్తాను మేడం. చెప్పేస్తా అంటే మరి వచ్చే వరకు మరి ఇందా నుంచి ఓటరిస్తున్నావు? అది కాదు మేడం. మేడం నేను మొత్తం వింటాను నా పక్క నుండి. ఏది లేదు సార్, నేను చెప్పాను. తగ్గు. ఒక 2 నిమిషాలు. ఇంకేమైనా ప్రాబ్లం అంటే మేము పిలుస్తాం, మీకు అక్కడ కూర్చోండి. వెయిట్ చేయండి. మొత్తం ఇతను చెప్పకపోతే కంప్లైంట్ అయితే రేజ్ చేస్తామండి. ఇతని మీద వీళ్ళిద్దరు పేర్లు చెప్పండి. మేడం మేడం నేను చెప్పేస్తాను. చెప్పు పేర్లు అయితే కూర్చో. చెప్పు నీ పేరు చెప్పు. మేడం వద్దు మేడం, నా పేరు వద్దు మేడం. మొత్తం పేరైతే చెప్పు, మేము కంప్లైంట్ అయితే రైజ్ చేస్తాం ఏదైనా కానీ. చెప్పు పేరు చెప్పు. అశోక్ మేడం. ఓకే. ఫాదర్ నేమ్? ఫాదర్ నేమ్ వెంకటయ్య మేడం. నీ పేరు? నా పేరు మేడం నవీన్ మేడం. ఫాదర్ పేరు? ఫాదర్ పేరు నారాయణమూర్తి మేడం. గుర్తులేదా ఫాదర్ పేరు? అదే కదా, గుర్తుకెందుకు ఉంది మేడం? చెప్పు ఇప్పుడు నిజం చెప్తాను. చెప్పు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేడం. ఫ్రెండ్స్ అయితే ఒక రోజు వచ్చాడు మేడం నా దగ్గరికి. వచ్చి నా పరిస్థితి ఇలా ఉంది, నేను అంటే అంతే నాకు మ్యారేజ్ అయిందిరా అంతే ఓపెన్ గా మాట్లాడుకుంటాం మేడం. ఇద్దరమే ఫ్రెండ్స్, ఇద్దరమే ఓపెన్ గా మాట్లాడుకుంటాం అన్ని మేడం. సిగ్గుండాలా? షేర్ చేశాడు మేడం. షేర్ చేస్తారా అట్లా వెళ్ళరా ఇలా నేను ఇచ్చేసాను మేడం. చేస్తారా అది కదరా నువ్వు ఒక్కడే చేయగలవురా ఇది అని నన్ను చేశాడు మేడం. నువ్వు ఒక్కడే ఏం చేయగలవు? నాకు వేరే దారి లేదురా, నువ్వు తప్ప నాకు. నువ్వు ఒక్కడే ఏం చేయగలవు అని చెప్పన్నాడు. ఏం చేయమని అడిగాడు? ఆ అమ్మాయితో పడుకోమని అడిగాడు మేడం. అది క్లియర్ గా చెప్పు. ఇందాక నుంచి ఏంటి మరి వెదవల్లాగా కనిపిస్తాం మేమిద్దరం? అదే అట్లా కాదు. అడుగు, చెప్పు, సమస్య తీరుస్తామంటే మీరు ఇందాక నుంచి డ్రామా చేస్తూ ఉన్నారు. సిగ్గు అనిపించిందా నీకు? అసలు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంటున్నావు, ఫ్రెండ్ భార్య ఏమవుతుంది? చెల్లెలు అవుతుంది. అయితే నీ భార్యతో నన్ను పడుకోబెడతాం మరి అప్పుడు ఈక్వేషన్ అలా ఎలా మేడం? అట్లా మరి నేను వద్దని చెప్పాను మేడం అప్పటికి. సరే ఎవరికి చెప్పలేరా? ఎన్ని సంవత్సరం నుంచి వెళ్తున్నావు అమ్మాయి దగ్గరికి? అవునా? లేదు మేడం, సంవత్సరం నుంచి లేదు మేడం. 6 months అలా. ఇక్కడ కూడా అబద్ధాలు వచ్చి లేదు మేడం. 6 months నుంచి అలా. ఇందాక చెప్పావు, ఇందాక అమ్మాయి ఓపెన్ అయింది, సంవత్సరం నుంచి జరుగుతుంది. అవును మేడం. ఆయన అది చేయడానికి కూడా ఎలా వెళ్ళగలుగుతావు? నేను చెయ్యలేనురా, నేను చిన్ననాటి స్నేహితుడిని అని ఫలానా చెప్పుకుంటావా?
ఇది అసలు తప్పు. ఆ అబ్బాయి వేరే వాళ్ళు చెప్పినా కూడా ఆ తప్పు నువ్వు ఆపాలి. మేడం నన్ను బాగా ఫోర్స్ చేశాడు మేడం. ఫోర్స్ చేస్తే బాగా నచ్చింది అది ఇప్పుడు జరుగుతుంది ఇంకో పని దగ్గరికి కాబట్టి రమ్మంటాడు, వెళ్తావా నువ్వు? అప్పుడు డబ్బులు కూడా సంపాదించడం అట్లా ఎలాగెళ్తాను మేడం? మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? మరి అది చేయని వాడు ఇది కూడా చేయకూడదు కదా, తప్పు అని తెలుసా లేదా? తప్పని తెలుసు మేడం. మరి తప్పని తెలిసి ఎలా చేసావు? తప్పని తెలిసి కూడా నేను చేయడానికి ఒప్పుకోలేదు మేడం. ఫస్ట్ అయితే ఆ, ఆ అమ్మాయి అంటే మనోడికి బాగా ఇష్టం మేడం, మా ఫ్రెండ్ కి ఇష్టమైతే ఇట్లా చేస్తారా? ఇష్టమైతే తెలిస్తే ఇబ్బంది అవుతుంది మనోడికి కదా. బాగా ఇష్టం, రోజు వెళ్ళి నాకు ఇష్టమైంది అందుకుని రోజు సాగుతుంది కదా. అలా కాదు సరే నువ్వు కూడా పెళ్లి చేసుకో, ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా వేరే వాళ్ళకి పంపించు. లేదు మేడం, నేను ఎలా అట్లా మరి నీకైతే పంపిస్తాను మేడం? తప్పు, నీ ఫ్రెండ్ కి తప్పు కాదా? ఫ్రెండ్ అంతే, ఫ్రెండ్ ఇప్పుడు ఫోర్స్ ఇద్దరు చేశాడు కదా మేడం. నేను విడిపోయిన కావాలని ఇప్పుడు ఆ అమ్మాయికి డైవోర్స్ కావాలంట, కానీ ఆ అబ్బాయికి ఆ అమ్మాయి కావాలి, లేకపోతే చచ్చిపోతుందంట. ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరికి ఒక పరిష్కారం నువ్వే చూపించు. దీన్ని ఎలా పరిష్కరించాలో కూడా మాకు అర్థం కానీ కావాలి. అబ్బాయి వదిలేస్తాడు. పెళ్లి చేసుకుంటావు అమ్మాయిని? మరి పడుకున్నావు కదా, పెళ్లి చేసుకుంటావా? నేను ఎలా చేసుకుంటాను మేడం? మరి ఎందుకు పడుకున్నావా? పెళ్లి చేసుకుని వాడికి బుద్ధి ఉందా? చెప్పు తీసుకొని కొట్టాలి. అంటే పడుకోవడం వరకు అమ్మాయికి అవసరం కావాల్సి వచ్చింది, ఇప్పుడు పెళ్లికి అవసరం కాలేదా? అబ్బాయికి అమ్మాయికి ఏం లేదు, నీకు కూడా తెలుసు కదా. ఉమ్. చెప్పు మరి ఏంటి, పెళ్లి చేసుకుంటావా? నేను ఎందుకు చేసుకుంటాను మేడం పెళ్లి? ఆ, పడుకోమంటే పడుకుంటావు బాగా వచ్చి 6 నెలలు. నేను కావాలని పడుకోలేదు మేడం, మనోడు పడుకోమంటే ఎట్లా పడుకున్నాడు. చేస్తా ఏంటి నువ్వు? కావాలి నేను అడగలేదు కదా మేడం. కక్ష కదా. ఏం బాబు నీకు అర్థమవుతుందా? ఏమైంది? నేనే చెప్తా మేడం. లే, ఏం చెప్పావు? లేచి కూర్చో, సరిగ్గా మాట్లాడు. ఏం చెప్పావు? మేడం ఏమైందంటే మా మ్యారేజ్ గారాబంగా చేశారు మేడం. మా తల్లిదండ్రులు నేను ఒక్కడనే కొడుకును. ఉమ్, ఆమె మా చుట్టాల ఆమె ఉమ్, తెలిసిన వాళ్ళే. అయితే మాకు గ్రాండ్ గా మ్యారేజ్ చేశారు మేడం. ఉమ్. నాకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ కోరికలు అనేవి ఉండట్లేదు మేడం. ఆ, మా తల్లిదండ్రులు కూడా తెలియదు మేడం. సమాజంలో నాకు ఎక్కడ గుర్తింపు ఉండదో ఏమో అని పిలిచి చేశారు మేడం. మా అమ్మ నాన్నకి తెలియకంట. ఉమ్. ఆ అమ్మాయికి ఇబ్బంది ఆ అమ్మాయికి కూడా తెలియదు మేడం నాకు ఇలా ఉందని ప్రాబ్లమ్. మరి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ అమ్మాయిని జీవితం నాశనం అయిపోయింది కదా ఇప్పుడు నవీన్. నీకు ఇప్పుడు కాకుండా వాళ్ళేదో ఆ చేస్తున్నారు. అమ్మాయి లైఫ్ అతనికి కాకుండా ఏం చేయాలి అప్పుడు ఆ అమ్మాయి? చెప్పు. అయితే ఆమెకి నెల అయింది, నేను కావాలని అవాయిడ్ చేశాను మేడం. ఉమ్, మ్యారేజ్ అయిన తర్వాత అవాయిడ్ చేశాను. ఆమెకి ఎలాగ తెలిసిపోతుందో, నాకు సమాజంలో గుర్తింపు ఉండదు, అందరూ ఎగతాలు అయిపోతున్న సమాజంలో అని తల్లిదండ్రులకు తెలియదు, ఇబ్బంది పడతాం అనుకొని మేమంతా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం మేడం. ఉమ్, ఇక జాబ్ పర్పస్ మీద నేను హైదరాబాద్ వచ్చేసాను మేడం ఆవిడకి తీసుకొని. మా అమ్మ నాన్న పేరెంట్స్ ఏమంటే ఊర్లో ఉండేవాళ్ళు మేడం. అయితే మా ఫ్రెండ్ వయసు నుంచి పరిచయం మేడం. అతను కూడా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు మేడం. జాబ్ చేస్తుంటే చాలా రోజులు మా ఆవిడ ఏమంటే నాకు అవాయిడ్ చేయడం, అంటే నేను అవాయిడ్ చేయడం వల్ల మా ఆవిడ నా పైన ఇసుకోవడం, కోపపడడం ఇలా చేస్తుంది మేడం. ఎక్కడ తెలిసిపోతుందేమో అనే భయం వేస్తుంది మేడం. దానివల్ల మా ఫ్రెండ్ కలిసిన మేడం. అశోకు ఇలా నా ప్రాబ్లం ఉంది అని చెప్పాను మేడం. చెప్తే వద్దురా తప్పు అనుకుని చెప్పాడు మేడం. ఏది తప్పులేదు మేడం, కానీ నా వల్ల అవదురా ఇలా నేను బతిమలాడినా మేడం. బతిమలాడితే సరేలే అని ఒప్పుకోలేదు మేడం. నేనే కోరును బతిమలాడా మేడం. అదే కాల్ పట్టుకున్నా మేడం. అప్పుడు మా ఆవిడకి ఏమంటే తెలిసిపోద్దేమో అనుకుని పాల్లో ఇలా మొత్తం మంది కలిపి ఇచ్చేవాడు. అప్పుడు అవాయిడ్ చేసింది మేడం మా ఆవిడ. అవాయిడ్ చేస్తే తెలిసిపోయింది మేడం. సమస్య పరిష్కారం చెప్తామన్నారు, రమ్మన్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తామన్నారు అని చెప్పింది మేడం. సరే భయపడి వచ్చినా మేడం. వచ్చాను మేడం, ఇంత జరిగింది మేడం. సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే తెలిసిన నీతి ఏంటి ఆ. నవీన్? నీకు అర్థం కావాల్సిన విషయం మేడం మా ఏంటంటే ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఉమ్, సో ఇంత చేసావు, మొత్తం నిజం ఒప్పుకున్నావు, బానే ఉండి నీ భార్యని ఏదో చేయడానికో నీ ఫ్రెండ్ కి కాల్ పట్టుకుని అంత వరకు సమాజంలో ఏదో పేరు ఆ. వస్తుందని నువ్వు ఇంత ఇంకొక ఆలోచించావు. అమ్మాయి జీవితం నువ్వు ఇంకొక- ఒకటి ఆలోచించాల్సింది, ఇదేదో నిజం నేను తనతో మాట్లాడితే తను పరిష్కారం చేసుకునేది కదా. ఎందుకంటే తనకేం ఇష్టం, నీకు తనంటే అంత ఇష్టం కాబట్టి కాంప్రమైజ్ అయ్యేదో, నెక్స్ట్ ఇంకో సొల్యూషన్ దొరికేదో. అంతేగాని నువ్వు ఏదో చేసేద్దాం అనుకుంటే అది ఇంకేదో అవుతుంది. అది మేడం నాకు ఆ టైంలో అసలు ఆలోచన అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు నీకైతే తనతో శారీరకంగా కుదరదు, కానీ ఎందుకు ఫ్రెండ్ ని పంపించాల్సి వచ్చింది నీకు? అదే మేడం, నాకు ఆ టైం ఆలోచన కుదరలేదు మేడం. ఆవిడ చెప్తే ఎక్కడ విడాకులు ఇచ్చేద్దో ఏమో అనే భయంతో నేను చెప్పలేకపోయాను మేడం. అంటే విడాకులైతే ఖాయం అంటే నీకు. మా ఆవిడ విడాకులైతే నాకు ఖాయం. ఇష్టం విడాకులు. కాదు మేడం, కాదు చెప్పలేదు నవీన్. మేడం. ఒక ఆడపిల్లకి నువ్వు సుఖాన్ని ఇస్తేనే ఉంటుందా? ప్రేమనిస్తే ఉన్న వాళ్ళు కూడా సమాజంలో కోకో మంది ఉన్నారు. అవును మేడం, మా ఆవిడంతా నాకు అంత ఇష్టం మేడం. తెలిస్తే ఏమో ఇచ్చేస్తుందేమో అని భయపడిపోయినా మేడం. సమాజంలో ఎంత ఏమ్మా నువ్వు ఇచ్చేసేది లేదు మేడం, వాళ్ళకి ముందే చెప్తే నేను తనతోనే జర్నీ చేసేదాన్ని కదా మేడం. వాళ్ళ ఫ్రెండ్ కి ఎందుకు అట్లా చేసిండు? చూసావా? ఉమ్. ఇప్పుడైతే ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? మీరే చెప్పండి మేడం. సో ఈ అబ్బాయి ఇంకా నీకు తెలిసిపోయింది కాబట్టి మీరిద్దరు కలిసి ఉంటే మీకు పిల్లలు అనేది కష్టం. ఒక చిన్న విషయం మేడం, ఇక్కడ ఇప్పుడు నీకున్న 2 ఆప్షన్స్ నీ ముందు ఏంటంటే,
ఒకటి నీకు సుఖం కావాలి అండ్ సుఖం అని అదొక్కటే కాదు, నీకు జనరేషన్ కూడా ఫామ్ అవ్వాలంటే నువ్వు అశోక్ ని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు పెళ్లి అయిన తర్వాత నుంచి నువ్వు అతనితోనే కలిసి ఉన్నావు కాబట్టి. లేదు నాకు ప్రేమే కావాలి, నేను ప్రేమించిన వాడితో నా జీవితాంతం ఉంటాం, బేబీనో లేకపోతే ఎవరినో అడాప్ట్ చేసుకుని నేను సుఖంగా ఉంటాం, నేను ప్రేమించిన వాడితో అంటే నీ దారి నవీన్ ఉంటుంది. ఇప్పుడు నీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వే చూస్ చేసుకుని చెప్పుకుంటూ నువ్వు చెప్పాలి, మేము చెప్పడం కాదు. ఇది నీ ఎందుకంటే జీవితం. నీ జీవితం. మేమేంటంటే కేవలం ప్రయత్నం మాత్రమే చేస్తాం. మేము పరిష్కారం అనేది అల్టిమేట్లీ నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నీ ఇతను కూడా ఏమన్నా అతను ఇష్టపడి రాలే నీ దగ్గరికి, ఫోర్స్ వల్ల వచ్చాడు. ఇతనికి ఇష్టం ఉంది, సో అలా ఫోర్స్ గా వచ్చింది ఎప్పుడన్నా వెళ్ళిపోతుంది. కానీ ఇష్టం అనేది ఎప్పటికీ అదే మిగిలిపోతుంది. మేడం, నాకు నవీనే కావాలి. ఎందుకంటే సుఖం కోసం కాదు, ప్రేమించిన దాంట్లో సుఖం ఉంది మేడం, దానికన్నా మించింది ఏది లేదు మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. సొల్యూషన్ కి మంచి ఒక తీర్మానం తీసుకున్నావు నువ్వైతే. లైక్ మేడం దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇంకా మనకి సమస్య ఏమీ లేదు. ఆ అబ్బాయిని నువ్వు ఇకపై ఈయనతో సహవాసం కూడా మాట్లాడుకోవాలి. నువ్వు మాట్లాడేది చెప్పుకునేది ఏమన్నా ఉంటే ఆ అమ్మాయికి చెప్పు. చెప్పు. ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడేంతసేపు మీ ఆవిడతో మాట్లాడు. ఇక నుంచి నేను అలా చేయను మేడం, ఇక నుంచి అలా చేయను. నేను అదే హాస్పిటల్కి ఏదైనా చూపించుకొని పిల్లలకు పరిష్కారం చేసుకొని సుఖంగా జీవిద్దాం. ఇక నుంచి నేను తప్పు చేయను, క్షమించు, నా తప్పు ఇదే ముందు చెప్తే ఇక్కడ వరకు వచ్చే వాళ్ళం కాదు, మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. అవును, అదే నేను ఆలోచించలేకపోయాను మేడం, ఆలోచించలేకపోయాను. లేకపోతే నేను ఎందుకు ఇలా చేస్తా. రైట్, ఓకే. సో లేకు ఒకసారి నవీన్, నువ్వు కూడా లేపారు. ఓకే, సో ఇంక నుంచైనా మీరు మంచిగా కలిసి హ్యాపీగా ఉండండి. ఓకే, ఇలాంటి పాలు ఈసారి మట్టి మందు కలిపియకు, మామూలుగా మేడం అలా చేయను మేడం. హెల్త్ కోసం పడుకోవడం కోసం కాదు. నమస్కారం. మంచిది, మంచిది, బయలుదేరండి. ఫ్రెండ్ పిలిచాడని వాడి పెళ్ళం దగ్గరికి వెళ్ళటము, ఇంకోటి పనులు చేయకమ్మా. లేదు మేడం, ఇకపై కూడా వాళ్ళు కలిసి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో మాత్రం వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళకు. ఎవరి జీవితాల్లో ఇలాంటిది అయితే చేయకు. ఫ్రెండ్ అడిగినా ఎవరు అడిగినా గానీ శుభ్రంగా వేరే వాళ్ళని చూసి పెళ్లి చేసుకొని ఓకే హ్యాపీగా ఉండు. ఓకే, ఓకే మేడం, బయలుదేరు.